హాయ్ గాయ్స్, ఈరోజు మేము ఒక ఎడిటింగ్ పీసీ అనేది బిల్డ్ చేసాము. ఇది స్పెషల్లీ ఏంటంటే మా తమ్ముడు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అన్నమాట. ఇదే తన డీటెయిల్స్. ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఈ బీస్ట్ పీసీ తన కోసమే. అతను కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే చెప్పాడు. మినిమం ప్రాసెసర్ i7 ఉండాలి, గ్రాఫిక్ కార్డ్ మినిమం 6GB ఉండాలి, అండ్ బడ్జెట్ కూడా ఒక 1,20,000 దాకా ఉండింది బడ్జెట్. దాన్ని బట్టి మేము ఏంటంటే ఒక కాన్ఫిగరేషన్ మొత్తం సెట్ అనేది చేసుకున్నాము. మనం తీసుకున్న కాన్ఫిగరేషన్ అయితే మెయిన్ ఫస్ట్ i7లో 12700K i7 ఇది అప్ టు 5 GHz వరకు ఓవర్ క్లాక్ అనేది అవుతుంది. ఇది అన్లాక్డ్ ప్రాసెసర్, ఓకేనా. ఇంకోటి ఏంటంటే దీని క్యాచ్ మెమరీ వచ్చి 25 MB ఇస్తాడు. దీని ఎల్టీ క్యాచ్ అనేది 12 MB వరకు ఇస్తాడు. ఇది AMDలో Ryzen 7700Xలో కూడా 12 MB క్యాచ్ మెమరీ అనేది ఉండదు, ఓకేనా. అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. ఇది ఓవర్ క్లాక్ అప్ టు 5.2 5.4 వరకు అవుతుంది. బట్ మన బ్రాండ్ వాళ్ళు అయితే ఓన్లీ 5 GHz వరకే ఇచ్చున్నారు, ఓకేనా. దీన్ని స్టాక్ కూలర్తో పాటు అయితే రాదు. దీనికి మనం సపరేట్ లిక్విడ్ కూలర్ అనేది వాడాము. నెక్స్ట్ మనం తీసుకుంది ఏంటంటే మదర్ బోర్డులో అయితే కాంప్రమైజ్ కాలేదు. గిగాబైట్ Z690 అంటే మనకి ఓవర్ క్లాక్ చేసుకోవాలంటే నార్మల్ సిరీస్లో యూ సిరీస్ F సిరీస్లో కాకుండా ఓవర్ క్లాక్ కోసం అని చెప్పి స్పెషల్గా Z సిరీస్లోనే తీసుకున్నాము. మీరు Z సిరీస్లో తీసుకుంటేనే మీరు ఓవర్ క్లాక్ అనేది చేయగలుగుతారు, ఓకేనా. ఇది DDR4 వర్షన్ 2లో తీసుకున్నాము. DDR5 కూడా ఉంది ఇదే వర్షన్లో. బట్ దాంట్లో ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఓవర్ క్లాక్ ఇష్యూస్ కూడా కొంచెం వస్తూ ఉన్నాయి. అందుకని చెప్పి DDR5 ప్రిఫర్ చేయలేదు. నెక్స్ట్ మనం వచ్చి తీసుకుంది SSD వచ్చి శాంసంగ్ 980 తీసుకున్నాము మోడల్, ఓకేనా. ఇది M.2 స్పీడ్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి మనం తీసుకుంది వచ్చి ర్యామ్ వచ్చి కర్సర్లో తీసుకున్నాము. 3600 MHz, 8GB 2 స్టిక్స్ అనేది తీసుకున్నాము. నెక్స్ట్ GPU బీస్ట్ అన్నమాట. బడ్జెట్ బీస్ట్ అంటే నన్ను అడిగితే మాత్రం 1660 సూపరే, 6GB ఇది. ఎడిటింగ్ పర్పస్ అయితే మాత్రం చంపేస్తుంది అన్నమాట, అంత బాగుంటుంది. ఎన్నో 3Dలో తీసుకున్నాము. ఇది DDR6 అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ మనం పవర్ సప్లైకి వచ్చేసరికి కూలర్ మాస్టర్ 750 వాట్స్ అనేది తీసుకున్నాము. ఇది గోల్డ్ సిరీస్ తీసుకుందాం అనుకున్నాం, బట్ బడ్జెట్కి హై ఉండింది, అందుకని చెప్పి బ్రోన్జ్లో తీసుకున్నాము. నెక్స్ట్ మనకి మెయిన్ ఏంటంటే లిక్విడ్ కూలర్ తీసుకున్నాము 240 mm. నెక్స్ట్ మెయిన్ వచ్చేసరికి మన క్యాబినెట్, ఓకేనా. యాంటెక్ వాళ్ళది ఐస్ 511 MT మోడల్ తీసుకున్నాము. చాలా బాగుంది చూడ్డానికి అయితే, లుక్ వైజ్ కానీ అండ్ కూలింగ్ వైజ్ కానీ. దీనికి 4 ఫ్యాన్స్ అయితే ఇచ్చాడు, RGB ఫ్యాన్స్. సో అది ఫ్రెండ్స్ మన కాన్ఫిగరేషను. సో కాన్ఫిగరేషన్ అయితే ఇది ఫ్రెండ్స్, ఓకేనా. మీరు దీని బిల్డ్ వీడియో అయితే చూసేయండి. I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. Fearless.
I'm here and I'm సో అది గైస్ మన పిసి బిల్డ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసినందుకు. లవ్ యూ ఆల్.